నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాయేతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది పూనమ్. సోషల్ మీడియాలో పూనమ్ పోస్టులు కాంట్రవర్సీగా మారుతుంటాయి. తాజాగా ఇంకో ట్వీట్తో మళ్లీ వార్తల్లో నిలిచారామె. తనపై ఫేక్ వార్త రాసిన ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఇప్పటివరకు క్షమాపణలు చెప్పలేదని ట్వీట్లో పేర్కొంది. తెలంగాణలో జరిగిన దిశ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసింది. ఆ సమయంలో పూనమ్ కౌర్ ట్వీట్ చేసినట్టు ఒక వార్తను ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రచురించింది. అందులో దిశకు న్యాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు థ్యాంక్స్. ఇలాగే నాతో పాటు పలువురు మహిళలను మోసం చేసిన కొంతమంది సినీ అలియాస్ రాజకీయ నాయకులను శిక్షిస్తారని భావిస్తున్నాను. ప్లీజ్ 2 బెత్తం దెబ్బలు అని పూనమ్ ట్వీట్ చేసినట్లు ఆంధ్రజ్యోతిలో వార్త వెలువడింది. అయితే ఆ పోస్ట్ చేసింది తాను కాదని పూనమ్ కౌర్ వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, నాపై మరో ఫేక్ న్యూస్, దీనిపై ఆంధ్రజ్యోతి ఇప్పటివరకు క్షమాపణలు చెప్పడం కాదు కదా, కనీసం క్లారిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒకరి అజెండాలను మరొకరి భుజం మీద రుద్దడం సరికావచ్చు. వీళ్ళు స్పందిస్తారని నేను అనుకోవట్లేదు, కానీ ప్రజలను నమ్మవద్దని నేను గుర్తు చేస్తున్నాను. అలాగే వాళ్ళు నన్ను ఇప్పటివరకు వెంటాడుతున్నారు అంటూ తాజాగా ట్వీట్ చేసింది పూనమ్.